5th మంత్లో హాస్పిటల్కి వెళ్ళినాక అక్కడైతే స్కానింగ్ చేయించుకోరామన్నారు. స్కానింగ్ చేయించుకున్న తర్వాత ఒక 3 అవర్స్కి అయితే మనకు స్కానింగ్ రిపోర్ట్స్ అనేవి వాళ్ళైతే ఇచ్చేశారు. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ మేడం ఏం చెప్పారంటే, అంతా కంగారు పడాల్సిన అవసరం లేదు, మీరు మంచిగా ఫుడ్ తీసుకుంటే సరిపోద్ది. ఒక బేబీకి వెయిట్ గెయిన్ అనేది బాగుంది, ఇంకొక బేబీకి వెయిట్ గెయిన్ అంత బాగా లేదు, కొంచెం తక్కువగా ఉన్నాడు ఒక బేబీ అయితే అనేసి చెప్పారు. కాకపోతే నాకు కొంచెం భయం అనిపించింది. ఎందుకంటే ట్విన్స్ పుట్టిన తర్వాత అందరికీ ఒకేలాగా ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. బాగుంటారో లేదో, వెయిట్ గెయిన్ అనేది ఇద్దరికి ఒకేలాగా ఉంటే బాగుంటుంది అనుకున్నాను. అక్కడ మాకు మేడం చెప్పిన విషయం ఏంటంటే, ఇప్పుడు సింగిల్ ప్రెగ్నెన్సీ ఎలా ఉంటుందో ఆ విధంగానే మీకు డబుల్గా ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు. మీరు ఫుడ్ కనుక మంచిగా తీసుకుంటే ఇద్దరు బేబీస్ కూడా ఫుడ్ తీసుకోవడం కరెక్ట్గా ఉంటుంది. మీకు మంచిగా డెలివరీ టైంలో కూడా ఇబ్బంది లేకుండా పిల్లలు అనేవాళ్ళు బాగా పుడతారు అని అయితే చెప్పారు. ఆ తర్వాత 7th మంత్లో మళ్ళీ కూడా